ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా పుస్తకంతో. ఈయలటి పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 20వ భాగం వింటారు. అంశం ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్, రచన పఠనం ఎస్ రాజవర్ధన్. ఓంకారనాదంతో పుట్టిన ఈ సృష్టి పంచభూతాల కలయికతో పురుడు పోసుకుందట. అంటే సృష్టికి మూలం సంగీతమే కదా మరి. ఇక గట్ల సృష్టికి మూలమైనటువంటి నాద ప్రసక్తితో మొదలై హిందుస్థానీ సంగీతాన్ని పరిచయం చేస్తూ ఎందరో భారతీయ సంగీత విద్వాంసుల జీవిత విశేషాలను వివరాలను పొందుపరిచిన పుస్తకమే సంగీత సౌరభాలు. మరి ఎలా? సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 20వ భాగం విందాం. అంశం ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్, రచన పఠనం ఎస్ రాజవర్ధన్. హిందుస్థానీ సంగీతం గురించి రాస్తున్న వ్యాసాల్లో భాగంగా అక్టోబర్ నెలలో జన్మించి అక్టోబర్ నెలలోనే పరమపదించిన సరస్వతీ రాణే గురించి రాసిన వ్యాసం అక్టోబర్ నెల మూసీలో ప్రచురితం కావడం యాదృచ్ఛికమే. తర్వాతి వ్యాసం ఖాన్ సాహెబ్, అల్లాదియా ఖాన్ సాహెబ్ గురించి రాయాలనుకున్నాను. ఈ వ్యాసాన్ని రాయడానికి పూనుకున్న సమయంలోనే అక్టోబర్ నెల మూసీ నా చేతికి వచ్చింది. ఆ సంచిక ముఖచిత్రం పైన కొల్హాపూర్లో వెలిసిన మహాలక్ష్మి అమ్మవారు దర్శనమిచ్చింది. ఇది యాదృచ్ఛికమేనా? అయితే ఏంటి? కొల్హాపూర్ మహాలక్ష్మీదేవికి ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ గురించి రాయబోతున్న వ్యాసానికి ఏమిటి సంబంధం అనుకుంటున్నారు కదా. అదే మనవి చేసుకుంటున్నాను. గంధర్వాంశతో భూలోకానికి వేంచేసి తమ అలౌకిక సంగీతామృతాన్ని పంచిపెట్టి తిరిగి గంధర్వలోకాలకు చేరుకున్న మహాసంగీత దిగ్గజాలలో ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ కీర్తి గౌరీశంకర శిఖరం వంటిది. అటువంటి వారిని స్మరించుకునే అవకాశం నాకు మూసీ వలన లభించింది కనుక అది నా అదృష్టంగా భావిస్తున్నాను. కొల్హాపూర్ సంస్థానాధీశుడైన రాజర్షి ఛత్రపతి సాహూ మహారాజ్ ఆస్థాన గాయకుడైన ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ ఉదయం సాయంకాలం మహాలక్ష్మి ఆలయంలో తమ సశక్తమైన గంభీర స్వరంతో స్వరార్చన చేసేవారు. కొల్హాపూర్తో రాజర్షి ఛత్రపతి సాహూ మహారాజ్తో ఖాన్ సాహెబ్కు ఆత్మీయ అనుబంధం ఉండేది. దాదాపు 40 సంవత్సరాలు ఖాన్ సాహెబ్ కొల్హాపూర్లోనే ఉండిపోయినాడు. ఎందరో రాజులు మహారాజులు అడిగిన దానికన్నా మించిన పారితోషికాలిస్తామని ఆహ్వానించిన సాహూ మహారాజును విడిచి వెళ్ళలేదు ఖాన్ సాహెబ్. సాహూ మహారాజ్ మరణానంతరమే ముంబాయి చేరుకున్నారు. అది కూడా ఖాన్ సాహెబ్ ఆప్తమిత్రుడు సేట్ విఠల్ దాస్ భరద్వాజ్ ఆహ్వానంపై కేసర్బాయి కేర్కర్కు సంగీతం నేర్పడానికి వెళ్ళినారు. అదే సమయంలో సుశీలాబాయి బాబురావు పటేల్కు కూడా తమ ఘరానా సంగీతాన్ని నేర్పినాడు ఖాన్ సాహెబ్. ఈ బాబురావు పటేల్ ఆనాడు ముంబై నుండి వచ్చే మదర్ ఇండియా అనే ఆంగ్ల పత్రికాధిపతి. అల్లాదియా ఖాన్ సాహెబ్ రాజస్థాన్లోని జైపూర్ దగ్గరి ఉన్యారా గ్రామంలో 10వ ఆగస్టు 1855లో ఒక సంప్రదాయ సంగీత కుటుంబంలో జన్మించినారు. అతని తండ్రి అహ్మద్ ఖాన్ సంగీత విద్వాంసుడే. కానీ ఖాన్ సాహెబ్కు ఎక్కువ కాలం సంగీతాన్ని బోధించలేదు. చిన్ననాటనే స్వర్గస్థుడైనాడు. ఆ తర్వాత ఖాన్ సాహెబ్ పినతండ్రి అంటే తల్లి సోదరి భర్త ఉస్తాద్ జహంగీర్ ఖాన్ సాహెబ్ వద్ద 12 సంవత్సరాలు ధృపద్ పద్ధతిలో, తర్వాత ఖ్యాల్ పద్ధతిలో సంగీతం నేర్చుకొని పారంగతుడై ఉస్తాద్గా తయారైన అల్లాదియా ఖాన్ సాహెబ్ తన తమ్ముడు హైదర్ ఖాన్ సాహెబ్ను వెంట తీసుకొని ఉత్తర భారతదేశమంతా సంగీత దిగ్విజయ యాత్ర చేసినాడు. అతని కీర్తి నేపాల్ వరకు పాకింది. ఎక్కడికి వెళ్ళినా సంగీత రసలుబ్ధులు అతనికి నీరాజనాలు పట్టినారు. బొంబాయి చేరుకొని కచేరీలు చేస్తూ మహారాష్ట్రలో స్థిరపడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఉత్తర్ పైదా కర్తీ హై, దఖన్ దాద్ దేతీ హై అనే మాట ఖాన్ సాహెబ్ తరచుగా అనేవారు. తన సంగీతానికి నిజమైన రసజ్ఞ శ్రోతలున్నది మహారాష్ట్రలోనే అనే విషయం అతనికి పూర్తిగా అవగాహనలోకి వస్తున్న కాలంలోనే ఉస్తాద్ గాన మాధుర్యాన్ని తెలుసుకున్న రాజర్షి సాహూ మహారాజ్ ఉస్తాద్ను కొల్హాపూర్కు ఆహ్వానించి తన సంస్థానంలో నిలుపుకున్నాడు. అతని ప్రవాస జీవితానికి ఒక నివాసం లభించింది.
రాజర్షి ఛత్రపతి సాహు మహారాజ్ సంగీత సాహిత్యాల మర్మమెరిగిన జ్ఞాన సంపన్నుడు. అతని సమక్షంలో తమ సంగీతాన్ని వినిపించడం తమ అదృష్టంగా భావించినాడు ఖాన్ సాహెబ్. ప్రతి ఉదయం సాయంకాలాల్లో మహాలక్ష్మి ఆలయంలో స్వరార్చన చేసేవారు. ఆనాడు కొల్హాపూర్ను కళాపూర్ అనేవారు. అన్ని కళలకు ఆడవాలమైనది ఆ సంస్థానం. ప్రతిరోజు దర్బారు హాల్లో సంగీత సభనో నాట్య సభనో జరగవలసిందే. దేవల్ క్లబ్లో కూడా సంగీత సభలు జరిగేవి. అక్కడికి చేరుకున్న కళాకారులు తమ కళను ప్రదర్శించి ఛత్రపతి సాహు మహారాజ్తో సన్మానాన్ని అందుకునే కంటే వారి ఎదుట తమ కళను ప్రదర్శించగలిగినందుకు అధికంగా సంతోషించేవారంటే రాజర్షి ఛత్రపతి సాహు మహారాజ్ కళాభిజ్ఞత ఎంత గొప్పదో, అతని ఔదార్యం ఎంతటిదో ఊహించవచ్చు. ఆలయంలో స్వరార్చనతో పాటు ఖాన్ సాహెబ్కు సాహు మహారాజ్ తమ్ముడు బాబూరావు కాగల్కర్ ఉపపత్ని తానీబాయికి సంగీతం నేర్పడం కూడా ఒక బాధ్యతనే. అంటే ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ తమ ఘరానా అనగా జైపూర్ అత్రోలీ ఘరానా సంగీతాన్ని మహారాష్ట్రలో తొలుత నేర్పించింది తానీబాయికే అనేది స్పష్టమవుతున్నది. ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ను అందరూ బడే ఖాన్ సాహెబ్ అనేవారు. మనము అట్లాగే సంబోధించుకుందాం. బడే ఖాన్ సాహెబ్ది నిలువెత్తు విగ్రహం, స్ఫురద్రూపం, గౌరవర్ణం, తెల్లని మీసాలు, మర్సరైజ్డ్ ధోతి, జోధ్పూర్ లాంగ్ కోటు, తలకు రాజస్థానీల సహజ సుందరమైన పొడవాటి మల్మల్ సాఫా అంటే తలపాగా. చూడగానే దండం పెట్టుకోవాలనిపించేది. బడే ఖాన్ సాహెబ్కు ముగ్గురు కొడుకులే. బడ్జీ, మంజీ, భుర్జీ అన్న వారి ముద్దు పేర్లు. పెద్దవాడు కనుక బడ్జీ, అసలు పేరు నషీరుద్దీన్ ఖాన్. మధ్యముడు గనుక మంజీ, అసలు పేరు బద్రుద్దీన్ ఖాన్. గౌరవర్ణంతో ఉండేవాడు కనుక చిన్నవాణ్ణి భుర్జీ అనేవాళ్ళు. అసలు పేరు శంషుద్దీన్ ఖాన్. వీళ్ళు సామాన్యులు కారు. తండ్రి వారసత్వాన్ని నిలిపిన సుపుత్రులు. బడే ఖాన్ సాహెబ్ తానీబాయికి సంగీతం నేర్పుతూనే కొడుకులకు తమ సంగీతంలో శిక్షణనిచ్చినాడు. అతని తమ్ముడు హైదర్ ఖాన్ సాహెబ్ కూడా చాలామందికి సంగీతం నేర్పినారు. ఈ ఘరానాలో సంగీతం నేర్చిన ప్రతివారు కూడా ఏ ఒక్కరి దగ్గరనో కాకుండా ఈ నలుగురి దగ్గర సంగీతం నేర్చినారు. చివరికి బడే ఖాన్ సాహెబ్ మనుమడు అజీజుద్దీన్ ఖాన్ వద్ద కూడా నేర్చుకున్నారు. అతన్ని బాబా అని పిలుచుకునేవారు. ఈ ఘరానా గాత్రాన్ని చివరగా నేర్చుకున్న ధోండుతాయి కులకర్ణి చాలా కాలం బాబా వద్ద తర్ఫీదు పొందింది. చివరికి బాబా ఆమెను తీసుకొని కేసర్బాయి కేర్కర్ వద్దకు వెళ్ళి ఈమెకు సంగీతాన్ని నేర్పవలసిందిగా ఆదేశించినప్పుడు తన సంగీతాన్ని ఎవరికీ నేర్పననే అహంకారంతో ఉన్న కేసర్బాయి గురువు మనుమని మాట కనుక తనకు శిరోధార్యమని భావించి ధోండుతాయికి సంగీతం నేర్పింది. ఇప్పుడు ఆ ధోండుతాయే కేసర్బాయి సంగీతోత్సవాలు అంటే జయంతులు, వర్ధంతులు జరిపేది. తానీబాయి రాజాస్థానానికి చెందిన గాయిక కనుక ఆమె బహిరంగ కచేరీలు ఎప్పుడూ చేయలేదు. రాజదర్బారులో ప్రముఖుల ఎదుట మాత్రమే పాడేది. కానీ ఆమె సంగీతంలో చాలా పరిశ్రమ చేసిందనేది మాత్రం నిజం. అదే సమయంలో మొగుబాయి కురుడీకర్కు కూడా బడై ఖాన్ సాహెబ్ సంగీతం నేర్పినాడు. ఆమె కంఠాన్ని విని ముగ్ధుడైన బడే ఖాన్ సాహెబ్ తనకు తానే తమ జైపూర్ అత్రోలీ ఘరానా సంగీతాన్ని సాకల్యంగా నేర్పినారు. ఆమె కూడా శ్రద్ధగా నేర్చుకొని గాన సరస్వతి బిరుదు పొందింది. మొగుబాయి కూతురు కిషోరి అమోణ్కర్ తల్లి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఈ తరంలో గొప్ప గాయికగా పేరు సంపాదించుకొని ఈ మధ్యనే స్వర్గస్థురాలైంది. కిషోరి అమోణ్కర్ మనుమరాలు తేజస్విని అమోణ్కర్, శిష్యుడు రఘునందన్ పన్షీకర్, శిష్యురాలు నందిని బేడేకర్ల వలన బడే ఖాన్ సాహెబ్ సంగీత పరంపర కొనసాగుతున్నది. బడే ఖాన్ సాహెబ్ వద్ద కొంత, అతని తమ్ముడు హైదర్ ఖాన్ సాహెబ్ వద్ద అధికంగా సంగీతాన్ని నేర్చిన లక్ష్మీబాయి జాదవ్ ఆనాటి మేటి గాయికగా పేరు పొందింది. ముంబాయి రేడియో ఆస్థాన గాయికగా పేరు పొందిన సుందరాబాయి లక్ష్మీబాయి జాదవ్ సోదరే. లక్ష్మీబాయి జాదవ్ గాత్రాన్ని విని పులకించిన హీరాబాయి బరోడేకర్ అంతటి గాయిక సంగీతమంటే ఇట్లా ఉండాలనుకున్నది. అంటే ఆమె గానాన్ని
మనం బేరీజు వేసుకోవచ్చు. మేనకాబాయి శిరోడ్కర్ కూడా ఈ ఘరానాకు చెందిన గాయికనే. ఆమె అసమాన సౌందర్యవతి. తర్వాత ఎందుకో గానాన్ని వదిలి నాట్యం వైపు వెళ్ళిపోయి అక్కడా గొప్ప పేరు సంపాదించుకున్నది. ఈనాటి ప్రఖ్యాత టొమ్రీ గాయిక శోభా గురుటు మేనకాబాయి శిరోడ్కర్ కూతురే. బడే ఖాన్ సాహెబ్ వద్ద ఎంఎస్ సుబ్బులక్ష్మి కూడా కొంత సంగీతాన్ని నేర్చినట్లు చెప్తారు. బడే ఖాన్ సాహెబ్ పక్కన కూర్చున్న సుబ్బులక్ష్మి ఛాయాచిత్రాలు అదే ఘరానా గాయిక సురశ్రీ కేసర్బాయి కేర్కర్ సరసన నిలిచిన ఎంఎస్ సుబ్బులక్ష్మి ఛాయాచిత్రాలు దొరుకుతున్నాయి. వామన్రావు సాడోలీకర్, అతని తమ్ముడు మధుకర్ సాడోలీకర్, అతన్ని నానా అనేవాళ్ళు, ఇద్దరూ కూడా కొల్హాపూర్లో బడే ఖాన్ సాహెబ్ వద్ద సంగీతం నేర్చుకున్నారనే కంటే ఖాన్ సాహెబ్ను దేవునిలాగా కొలుసుకున్నారనటం సమంజసం. వారింట్లో ఖాన్ సాహెబ్కు దొరికిన మర్యాద, మన్నన మరే కళాకారునికి తమ జీవిత కాలంలో లభించి ఉండకపోవచ్చు. వీరికి తమ అభిజాత్య సంగీతమేగాక బడే ఖాన్ సాహెబ్ నాట్య సంగీతం కూడా నేర్పినాడు. ఈనాటి మేటి గాయిక శృతి సాడోలీకర్ వామన్రావు సాడోలీకర్ కూతురే. ఆమె వలన అత్రోలి జైపూర్ ఘరానా సంగీత వారసత్వం ఇంకా కొనసాగుతున్నది. ఇంకా గుల్లుబాయి జస్దన్వాలా, రతన్ పాయిగా పిలువబడే రత్నాకర్ పాయి కూడా ఈ ఘరానా పండితులే. గుల్లుబాయికి స్వయంగా బడే ఖాన్ సాహెబ్ సంగీతమే దొరికింది. ఇంకా బడే ఖాన్ సాహెబ్ ముఖ్య శిష్యుడు భాస్కర్ బువా భక్లే, అతని శిష్యులు మాస్టర్ కృష్ణారావు, నారాయణరావు రాజహంస్, ఇతనే బాలగంధర్వగా ప్రసిద్ధుడు. మొగుబాయి కురడీకల్ శిష్యురాలు పద్మా తల్వల్కర్, సుహాసిని ముల్గావ్కర్. ఈవిడ కొన్నాళ్ళు హీరాబాయి బరోడేకర్ వద్ద కిరాణా సంగీతాన్ని కూడా నేర్చింది. ఇంకా మానిక్ భిడే వంటి గాయికలు జైపూర్ అత్రోలి ఘరానాకు చెందినవారే. మానిక్ భిడే కూతురు అశ్విని భిడే దేశ్పాండే తల్లి వద్దనేగాక కొంతకాలం పాటు రతన్ పాయి వద్ద కూడా సంగీతాన్ని నేర్చింది. ఆమె ఈ తరం గాయికల్లో మేటి గాయికగా పేరు పొందుతూ అత్రోలి జైపూర్ ఘరానా సంగీతానికి వారసురాలిగా నిలిచింది. బడే ఖాన్ సాహెబ్ తమ్ముడు హైదర్ ఖాన్ తమ అన్న బడే ఖాన్ సాహెబ్ అంతటి గాయకుడే అయినప్పటికీ అన్నయ్య ముందు అణకువగా ఒదిగి ఉండేవాడు. అది అతని సంస్కారం. బడే ఖాన్ సాహెబ్ పెద్ద కొడుకు బడ్జీ తండ్రంతటి గాయకుడే అయినా అతడు అనివార్య కారణాల వల్ల సంగీతాన్ని వదిలి ఉన్యారా వెళ్ళి వ్యవసాయం పనులు చూసుకున్నాడు. బడే ఖాన్ సాహెబ్ కొడుకులు ముగ్గురు రాజాస్థానంలో రాజకుమారుల వలె పెరిగి గుర్రపు స్వారీలు నేర్చి ఆంగ్ల చదువులు చదివినా తమ వంశ పారంపర్య సంగీతాన్ని వదులుకోలేదు. మంజీఖాన్, బుర్జీఖాన్లిద్దరూ సంగీతాన్ని నేర్పి ఎందరికో మార్గదర్శకులైనారు. బడే ఖాన్ సాహెబ్ మనుమడు అజీజుద్దీన్ ఖాన్ కూడా గొప్ప సంగీతజ్ఞుడే. అతని శిష్యులు గొప్పవాళ్ళున్నారు. మంజీఖాన్ శిష్యుడైన పండిత్ మల్లికార్జున్ మన్సూర్ కొంతకాలం బుర్జీఖాన్ వద్ద కూడా సంగీతాన్ని నేర్చినాడు. అతని కొడుకు రాజశేఖర్ మన్సూర్ కూడా ఈ ఘరానా సంగీతానికి వారసుడుగా నిలిచినాడు. జైపూర్ అత్రోలి ఘరానా సంగీతం అత్యంత కష్టసాధ్యమైనది. పేచ్దార్ తాన్లు, పల్టేదార్ తాన్లతో ఈ ఘరానా సంగీతం శ్రోతలను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతుంది. ప్రచారంలో ఉన్న రాగాలను పేచ్దార్ తాన్లతో, పల్టేదాన్ తాన్లతో కఠినంగా పాడటం, అప్రచలిత రాగాలను అలవోకగా గానం చేయటం ఈ ఘరానా ప్రత్యేకత. ఈ గాయన శైలి మహారాష్ట్రులకు కొత్త సంగీతం అనిపించింది. ఇటువంటి సంగీతాన్ని వాళ్ళు అంతకు ముందు విని ఉండలేదు. అందుకే బడే ఖాన్ సాహెబ్కు మహారాష్ట్ర శ్రోతలు బ్రహ్మరథం పట్టినారు. బడే ఖాన్ సాహెబ్ కూడా మహారాష్ట్రుల ప్రేమాభిమానాలకు ముగ్ధులై ఇక్కడే చివరి వరకు ఉండిపోయినారు. 91 సంవత్సరాల నిండు జీవితాన్ని గడిపిన బడే ఖాన్ సాహెబ్ కంఠమెత్తి రాగాలాపన చేసి తాను ముగించి సమ్మీదికి వచ్చేంత వరకు శ్రోతలు ఊపిరి బిగబట్టి ఉత్కంఠగా చూసేవారట. ఏమా గాత్ర సౌందర్యం, స్వరం మీద ఎంతటి అధికారం, పాడుతున్నది మానవమాత్రుడేనా అనిపించేదట. ఆ గానాన్ని చూసి ఆశ్చర్యచకితుడైన ఆగ్రా ఘరానా గాన సామ్రాట్
ఉస్తాద్ నత్తన్ ఖాన్ సాహెబ్ ప్రశంసిస్తూ, ఖాన్ సాహెబ్ ఆప్కా గళా జహా తక్ జాతి వహా తక్ హమారా నజర్ భీ నహీ జాతి అన్నారు. అంటే మీ కంఠం ఎంత దూరం పోగలదో అంత దూరం మా దృష్టి కూడా వెళ్ళదు. మహారాష్ట్రుల ఆదరాభిమానాలను ఇంతగా చూరగొన్న గాయనాచార్యులు ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ విగ్రహాన్ని కొల్హాపూర్ చౌరస్తాలో నిలుపుకున్నారు. కొల్హాపూర్లోని ఒక వీధి పేరు కూడా బడై ఖాన్ సాహెబ్ పేరుతో ఉన్నదంటే అతన్ని మహారాష్ట్రులు ఎంత గౌరవించినారో అర్థమవుతుంది. బడే ఖాన్ సాహెబ్ శిష్యుల్లో నేను పేర్కొనని వాళ్లలో గోవింద్ బువా శాలిగ్రామ్, పద్మావతి శాలిగ్రామ్, లీలాబాయి సిర్గాంవ్కర్, నివృత్తి బువా సర్నాయక్ వంటి గొప్ప వాళ్ళున్నారు. ఇంకా వారి శిష్య ప్రశిష్యులెందరో అత్రోలి జైపూర్ ఘరానా సంగీతాన్ని పరిపుష్టం చేస్తున్నారు. 1944 సంవత్సరం బొంబాయిలోని విక్రమాదిత్య హాల్లో బ్రహ్మాండమైన సంగీత సభ ఏర్పాటైంది. ఆ సభలో అన్ని ఘరానాలకు చెందిన ఉస్తాదులు సమావేశమైనారు. రాత్రంతా సంగీత సభలు జరిగినాయి. హిందుస్థానీ సంగీతంలోని రివాజు ప్రకారం సర్వశ్రేష్ఠుడైన గాయకునితో కార్యక్రమాన్ని ముగిస్తారు. ఆ గాయకుని తర్వాత మరెవరూ పాడరు. అటువంటి మహాసభ చివర్లో ఉదయం 6 గంటలకు ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ ప్రాతకాల రాగాలైన రామ్కలి, బిబాస్ వినిపించి శ్రోతలను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తినారు. అప్పుడతని వయస్సు 90 సంవత్సరాలు. ఖాన్ సాహెబ్ పక్కన అతని శిష్యురాలు కేసర్బాయి కేర్కర్ తాంబూర వాయిస్తూ స్వర సహకారం అందించింది. ఆ సభలోనే ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్కు ద మౌంట్ ఎవరెస్ట్ ఆఫ్ ది హిందుస్థానీ మ్యూజిక్ అనే బిరుదు ప్రదానం చేయబడింది. అల్లాదియా ఖాన్ సాహెబ్ కొన్ని కొత్త రాగాలను కూడా కనుగొని వాటికి బాణీలు కట్టి శిష్యుల చేత ప్రచారం చేయించినాడు. అవి నటకామోద్, భూప్నట్, కౌశికానడ, సంపూర్ణ మాల్కౌన్స్, బసంతి కేదార్, శుద్ధనట్, మాళవి, సావనీ కళ్యాణ్, ధవలశ్రీ మొదలైనవి. ఆనాటి కళాకారులు తమ గానాన్ని రికార్డు చేయనిచ్చేవారు కాదు. బడే ఖాన్ సాహెబ్ కూడా రికార్డింగులకు దూరంగా ఉండిపోయినారు కనుక వారి కంఠాన్ని ఈ తరం వారు వినలేరు. వారి గాత్రాన్ని కొంతవరకు కేసర్బాయి కేర్కర్ కంఠంలో వినవచ్చు. ఆమె కూడా అంతే. ఎంతో కష్టంగా కొన్ని రికార్డులను మాత్రం చేయించగలిగినారు. ఆ సంగీత సంపద వారి శిష్య ప్రశిష్యుల వలన విని ఆనందించడమే ఇప్పుడు మనం చేయవలసిన పని. బడే ఖాన్ సాహెబ్ మనుమడు అజీజుద్దీన్ ఖాన్ రాసిన జీవిత చరిత్ర మై లైఫ్ పేరిట ఆంగ్లంలో అనువదించబడింది. కేసరిబాయి కేర్కర్ ఏకైక శిష్యురాలు, గానయోగిని, దొండుతాయి కులకర్ణి శిష్యురాలు నమితాదేవి దయాల్ ఆంగ్లంలో రాసిన ద మ్యూజిక్ రూమ్ గ్రంథంలో అత్రోలి జైపూర్ ఘరానా విశేషాలెన్నో తెలుసుకోవచ్చు. ప్రతి సంవత్సరం ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ జయంతులు, వర్ధంతులు ముంబైలోనూ ధార్వాడలోనూ ఘనంగా జరుగుతాయి. ప్రఖ్యాతులైన గాయికా గాయకులు అక్కడ గానం చేసి బడే ఖాన్ సాహెబ్కు ఘనంగా నివాళులర్పిస్తారు. ఇంతటి ప్రఖ్యాతిగాంచిన ఖాన్ సాహెబ్ ఉస్తాద్ అల్లాదియా ఖాన్ 1946 సంవత్సరం మార్చి 16వ తేదీన స్వర్గస్థులైనారు. అతని శిష్య ప్రశిష్యుల వలన అత్రోలి జైపూర్ ఘరానా సంగీతం ఇంకా సజీవంగా ఉన్నది, ఉంటుంది కూడా. ఇప్పటివరకు మీరు సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 20వ భాగం విన్నారు. అంశం ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.